ఏపీ ఎంసెట్ 13th మే షిఫ్ట్ పేపర్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఫిజిక్స్ విషయానికి వస్తే మిగతా షిఫ్ట్లతో పోల్చుకుంటే ఈ షిఫ్ట్లో కొంచెం బెటర్గానే ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే ఫిజిక్స్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్ అయితే రాలేదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్లో వచ్చాయి. ఓవరాల్గా ఫిజిక్స్ రేటింగ్ వచ్చేసరికి మిగతా షిఫ్ట్ల మీద పోల్చుకుంటే కొంచెం ఈజీగా ఉందని చెప్పొచ్చు. ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే యాజ్ ఇట్ ఈజ్ మిగతా షిఫ్ట్లో ఎలాగైతే అడగడం అయితే జరిగిందో సేమ్ అదే విధంగా కెమిస్ట్రీ అడగడం జరిగింది. డైరెక్ట్ ఎన్సీఆర్టీ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం జరిగింది. ఇక మ్యాథ్స్ విషయానికి వస్తే 13th మే షిఫ్ట్ 1లో ఎలా అయితే అడిగారో షిఫ్ట్ 2లో కూడా అదే విధంగా అడిగారు. కాకపోతే లెంతీగా అలాగే టైం కన్జ్యూమింగ్గా టఫ్గా అడిగారు. కాకపోతే ఇక్కడ 13th మే షిఫ్ట్ 1 మీద పోలిస్తే షిఫ్ట్ 2లో మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ కొంచెం ఈజీగా అనిపించాయి. ఓవరాల్గా 13th మే షిఫ్ట్ 2 అనాలిసిస్ వచ్చేసరికి మీడియం టు మోడరేట్ లెవెల్లో ఉంది. అలాగే రేపు జరగబోయే 14th మే షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ రేపు మధ్యాహ్నం మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.